వెల్కమ్ టు మై ఛానల్. నేను శాంతి రాపట్టి. ఈరోజు మిల్ మేకరు పచ్చి రొయ్యలండి. ఇది చూడండి, మిల్ మేకరు వేడి నీళ్ళు వేసి 2 సార్లు 3 సార్లు కడిగానండి. చిన్న మిల్ మేకర్ అండి, చిన్నవి పచ్చి రొయ్యలు. చూడండి, ఈరోజు ఈ కూర వండుతుందండి. ముందు ఆయిల్ వేసుకుంటున్నానండి. పొద్దున్న ఆయిల్ అండి, ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా చేసుకున్నాండి. ఉల్లిపాయల్ని చూడండి, జార్లో వేసుకొని చిన్నగా ఉల్లిపాయలు కొట్టుకున్నాం. నేను వీడియోలు చేస్తున్నానండి, కానీ ఎవరు లైక్ షేర్ చేయటం లేదు. కష్టపడి చేస్తున్నప్పుడు కొంచెం చెయ్యాలి కదా, మళ్ళా కామెంట్లు లేవు. ఏంటో నాది మా ఊరు చేసిన వంటలే చేస్తుందండి. మా ఊరు అంటాను కదా, ఏ ఊరు అనుకున్నారు తెలుసా? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర ఆమదాల వలస. ఆమదాల వలస పేరు విన్నారు కదా ఎప్పుడైనా? అది అంత పల్లెటూరు అండి. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో పడ్డాను. అక్కడ వంటలే, ఆమదాల వలస వంటలు, అక్కడ వంటలే చేస్తున్నాను. పూర్వం వంటలండి ఇవి. కాకపోతే అప్పుడు ఇవన్నీ లేవు కనుక అప్పుడు కొన్ని యాడ్ చేసి అప్పుడు చేస్తుందండి. అంతే. నాకు ఏదో సరదా కొద్ది చేయటం, కానీ మీరు లైక్లు చేయకపోతే, షేర్ చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ తగ్గుతుందండి. అందుకని కనీసం కామెంట్లు, లైక్లు, షేర్ చేయండి. నేను చేస్తున్న వంట నచ్చిందో లేదో కూడా చెప్పండి. చూడండి, ఇలాగా బాగా ఎర్రగా వేగాలండి. ఈ వేగటానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తుందండి. మరీ బాగా డ్రైగా వేగక్కర్లేదు. కాకపోతే నాకు వీలున్నప్పుడల్లా, మా మనవరాళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా వీడియోలు చేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెమే వేస్తున్నానండి. 2-3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వేపిన తర్వాత ఇవి బాగా వేగక్కర్లేదండి, ఎందుకంటే కూరలో ఉడుకుతాయి కనుక పచ్చిమిరపకాయ. ఇప్పుడు మిల్ మేకర్ వేస్తున్నానండి. ఇవి వేడి నీళ్ళు వేసినవంటి చిన్నవి. ఇవి చిన్నవి వేడి నీళ్ళు వేసి తర్వాత ఒక అరగంట తర్వాత చన్నీళ్ళు వేసి గట్టిగా పిండి కడిగి పెట్టుకున్నామండి. ఇవి చూడండి. ఇవి బాగా వేగుతాయండి. ఇవి ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దామండి. చిటికెడు పసుపు. నేను ఏవి కొలతలతో చెప్పటం లేదండి, ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీ. అందుకని నాకు చేతి ప్రకారంగా చేస్తున్నా. కొద్దిగా పసుపు వేసా. మేము కూరలో పసుపు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా అన్నీ వేసి కారం ఆడించుకుంటామండి. అందుకే మా కూరలో ప్రత్యేకించి పసుపు వేయ అవసరం లేదు. తర్వాత ఇవి ఇలా వేసాయి కదండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు చూడండి, ముందే వీటిని డ్రై చేసి పెట్టుకుందండి. ఇవి కూడా వేసేస్తుంది చూడండి. అవి కలిపి బాగా వేగుతాయండి. ఇలా వేగింది కదండి. దీంట్లో చిన్న టమాటా వేసానండి, చిన్నది కోసాను చూడండి. ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇది కూడా వేగుతూ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వేగో. పెద్ద రొయ్యలండి, నిన్న తీసుకొచ్చాము. అవి చూడండి ఎంత పెద్ద రొయ్యలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది మంచిగా వేగాలండి, అందుకే మధ్యలో వేస్తున్నాను. చూడండి, ఆమదాల వలస అంటే మీకు ఏదో చిన్న చూపు అనుకుంటాను. ఒకప్పుడు ఆమదాల వలసలో, ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో అసలు మిల్లులు లేవండి. ఆమదం మిల్లు ఫస్ట్ గ్రేట్. అప్పుడు ఉండేటప్పుడు ఆమదం మిల్లు ఫస్ట్ వచ్చిందండి ఆ ఊరికి. అది ఒకప్పుడు ముస్లిమ్స్ అది అంతా ఉండేవాళ్ళండి. అప్పుడు మిల్లు లేనప్పుడు ఆమదం మిల్లు చేత్తో మిషన్లు పెట్టి ఆడించేవారండి, చేత్తో. అందుకని ఆ ఊరికి ఆమదాల వలస. ముందు ఆమదం మిల్లుతోనే ఆమదాల వలస అని పేరు వచ్చిందండి. ఆమదాల వలస నెంబర్లో ఒకదాన్నండి నేను. ఆ ఫ్యామిలీలో ఒక కారం చూడండి,
అంత కూరకి మీ టేస్ట్ ప్రకారంగా నేనైతే 3 చెంచాలు, చిన్నదండి మా స్పూను, 3 చెంచాలన్నర కారం వేస్తున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటీ, కారం, ధనియాల పొడి అండి, ఇది కొద్దిగా 1/2 స్పూన్ అండి. గరం మసాలా క్వార్టర్ అండి, చిన్నది. ఎందుకంటే మా కారంలో అన్నీ ఉంటాయని చెప్పాను కదండి, మళ్ళా సరిపోదేమో అన్నట్టు నేను వేసానండి. ఇది చూడండి, మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలా. మంచి రంగు వచ్చింది చూడండి, ఎంత చక్కటి రంగు వచ్చిందో. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని మూత పెట్టుకోవడమండి. ఇలాగ వచ్చింది. ఇందాక ఉల్లిపాయలు వేగడానికి వేసిన ఉప్పేనండి, నేను మళ్ళీ వేయలేదు. ఎందుకంటే మిల్ మేకర్లో కొద్దిగా ఉప్పు పడుతుంది, చూసుకున్నాను, సరిపోదు నాకైతే. మరి కొంచెం ఉప్పు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక్కసారి కలిపి చూడండి, మంచి కలర్ వచ్చింది, చూపిస్తాక దీంట్లో ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వాసన పడతాయండి బాగా. చూడండి, ఇక్కడ చూపిస్తా వీటిల్లో. మాది చిన్న ఫోన్ అండి. ఇది చూడండి, ఇక్కడ చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చిందో. రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు మిల్ మేకర్ గిన్నెలో కూర్చాక చూపిస్తాను. చూడండి చూడండి ఎంత కలర్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చూపించండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ మీద ఒక్క మొట్టికాయ కొట్టండి. బాయ్. శాంతి రాపర్తి.